హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పేదాంతా మనసు ఏప్రిల్ 22/2024 ఎపిసోడ్ 1056. అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను తండ్రి గురించి నిజం చెప్పేస్తుందా లేదా? గుప్పేదాంతా మనసు ఏప్రిల్ 22/2024 ఎపిసోడ్ 1056. మహేంద్ర అమ్మ వసుధార, నేను తీసుకున్న నిర్ణయం నీకు తప్పుగా అనిపిస్తుందా అని అడుగుతాడు. వసుధార, అవును మామయ్య, కానీ మీరు లోకం గురించి ఆలోచించడం లేదు. మరోవైపు మను అనుపమ మేడం వాళ్ళ గురించి కూడా ఆలోచించడం లేదా అని అంటుంది వసుధార. మహేంద్ర, నేను అనుపమ వాళ్ళ గురించి ఆలోచించను కాబట్టి నేను ఈ దత్తత కార్యక్రమం పెట్టాను. ఇందులో అనుపమ నోరు తెరిచి నిజం చెప్పిందా సరే, వెంటనే మను తండ్రిని ఎక్కడున్నా పట్టుకోవచ్చి కలుపుతాను, లేదంటే అనుపమ నోరు తెరవకుండా అలాగే ఉంటే జీవితాంతం నేను మనుకి తండ్రి బాధ్యతను వహిస్తాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇక లోకం అంటావా, లోకులు కాకులు అంటారు కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళని పక్కకు తరుముకుంటూ మనం ముందుకు సాగాలి. ఆ కాకుల గురించి నాకు సంబంధం లేదు. నువ్వు నాకు ఒక పని చేయాలి వసుధార, నువ్వు మను దగ్గరికి వెళ్ళి ఈ దత్తతకి ఒప్పించాలి అని అంటాడు మహేంద్ర. వసుధార, సరే మామయ్య, నేను ఇప్పుడే మను దగ్గరికి వెళ్ళి వస్తాను అంటూ మను దగ్గరికి బయలుదేరుతుంది వసుధార. గుప్పేదాంతా మనసు టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 22/2024 ఎపిసోడ్ 1056 హైలైట్స్. కట్ చేస్తే రాజీవ్ వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా వసుధార రాజుకు కనపడడంతో, ఏంటి నా మరదలు పిల్ల ఒంటరిగా ఎటు వెళ్తుంది, చూద్దాం తను ఎటు వెళ్తుందో అని వసుధార వెనకాలే ఫాలో అవుతూ వెళతాడు రాజు. వసుధర మను వల్ల ఇంటికి చేరుకుంటుంది. మను, రండి మేడం వచ్చారా, మీరు ఇంకా రాలేదేంటి అని చూస్తున్నాను. ఏంటి ఈ రోజు ఏ రాయబారంతో వచ్చారు? మహేంద్ర సార్ మిమ్మల్ని పంపించారా అని అడుగుతాడు. వసుధార, ప్లీజ్ మనుగారు, మీరు అలా వెటకారంగా మాట్లాడకండి. నేను వచ్చిన పని ఏంటంటే మీరు దత్తత కార్యక్రమానికి రమ్మని మామయ్య గారు చెప్పారు. మీరు ఆ కార్యక్రమానికి రావాలి మణిగారు అని చెబుతుంది. మను, లేదు మేడం, నేను రాలేను. సరే, మీరు ఇలాగే ఈ రాయబారంతోనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి నా తండ్రి ఎవరో నాకు మాత్రమే చెప్పమనండి అని అంటాడు. మనం వసుధార, ప్లీజ్ మన్నుగారు, ఇక ఆపుతారా? నేను ఇలా రాయబారం ఎందుకు చేస్తున్నాను? నేను ఒక మంచి కార్యక్రమం చేపట్టాను. అది మీ మంచి కోసమే. ఆ రోజు విశ్వనాథం గారు మీకోసం ఆరాటపడుతున్నారు. నా మనవడు మనుని చూడాలి అని ఆరాటపడుతుంటే నేను మిమ్మల్ని తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఈరోజు మహేంద్ర సార్ మీకు ఒక మంచి చేయడానికి తను ఆరాటపడుతున్నాడు. నిన్ను ఈ అవమానాల నుండి గట్టెక్కించడానికి తన ఆలోచన, కాని మీరు ఇలా వెటకారంగా మాట్లాడితే ఎలా చెప్పండి అని అంటుంది. మను, లేదు మేడం, నేను నిజంగానే చెబుతున్నాను. మీరు వెళ్ళి మా అమ్మ దగ్గర నా తండ్రి ఎవరు నాకు మాత్రమే చెప్పమనండి చాలు, అడుగుతారా లేదా అని అంటాడు మను. వసుధార, అలాగేనండి, మీరు చెప్పినట్లే చేస్తాను అంటూ వెళ్ళిపోతుంది వసుధార. ఇదంతా చూస్తున్న రాజు అసలు విషయం ఇదా, నాకు తెలియకుండా ఇంత జరిగిపోతుందా అని అనుకుంటూ వెళ్ళిపోతాడు రాజు. కట్ చేస్తే వసుధార ఇంటికి వెళుతుంది. డైరెక్ట్ గా అనుపమ దగ్గరికి వెళుతుంది. ఏంటి మేడం, ఏం ఆలోచించారు? మామయ్య దత్తత కార్యక్రమం గురించి చెప్పిన విషయం మీకు తెలుసు కదా, దాని గురించి ఏం ఆలోచించారు అని అడుగుతుంది వసుధార. అనుపమ, ఏంటి వసుధార, నీకు ఇలాంటి విషయాలన్నీ అవసరమా అని అంటుంది. వసుధర, అవసరమే మేడం, మీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోవాలంటే మీరు నోరు విప్పి తీరాలి, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ కి ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు. మనో గారి బాధకు మీరే కారణం. మీరు మను తండ్రి ఎవరు చెప్పకపోవడం వల్లే ఇన్ని అవమానాలకు గురవుతున్నాడు. చెప్పండి మేడం, మను తండ్రి ఎవరు, ఎందుకు మీరు మనో తండ్రి గురించి దాచిపెడుతున్నారు? ఒక కన్నతల్లి కన్న బిడ్డ ఇన్ని అవమానాల పాలు అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది? అసలు ఊరుకోదు. కానీ మీరు ఆ పని చేస్తున్నారు. ఇన్ని అవమానాలు ఎదురైనా మీరు నోరు విప్పడం లేదు. మనుగారిని ఆ అంధకారంలోకి తోసేస్తున్నారు. అసలు మనుగారు చేసిన తప్పేంటి మేడం? మీ వల్ల తనేందుకు శిక్ష అనుభవించాలి? సరే, ఒక పని చేయండి, మనుగారి తండ్రి ఎవరో మాకు చెప్పకపోయినా పర్వాలేదు. మను ఒక్కడికైనా చెప్పండి, అది చాలు అని అంటుంది. అనుపమ, చూడు వసుధార, ఈ విషయాలన్నీ నీకు చెప్పవలసిన అవసరం లేదు అని అంటుంది.
వసుధార ఎందుకు చెప్పరు మేడం, మను తండ్రి ఏమైనా చెప్పుకోలేని వాడా? అలా అయితే ఎవరికి చెప్పకండి, మనకు మాత్రమే చెప్పండి, లేదంటే మను మీకు ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చి సాదుకుంటున్నారా? అదే అయ్యుంటుంది, అందుకే మీరు మానుకి అనాథాన్ని చెప్పలేకపోతున్నారు అంతేనా అని అంటుంది అనుపమ. లేదు వసుధర, మను అనాథ కాదు, మనుకు తల్లిదండ్రులు ఉన్నారు అని అంటుంది వసుధర. తల్లిదండ్రులు ఉంటే ఏరి మేడం? సరే తల్లి మీరు అయితే తండ్రి ఏడి? మను తండ్రి చనిపోయాడా? నిజం చెప్పండి, మను తండ్రి చనిపోయాడు కదా? అవును, అందుకే మీరు మనుకి చెప్పడం లేదు. నిజంగానే మన తండ్రి చనిపోయాడు అని అంటుంది అనుపమ. లేదు, మను తండ్రి బ్రతికే ఉన్నాడు అంటుంది వసుధార. బ్రతికి ఉంటే ఎవరు మేడం చెప్పండి? మీరు చెప్పలేరు, ఎందుకంటే మన తండ్రి చనిపోయాడు 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 అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనుపమ వాళ్ళ పెద్దమ్మ లేదు 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 లేదు, మను తండ్రి బ్రతికే ఉన్నాడు అంటూ లోపలికి వస్తుంది.